అటు వైఎస్ కుటుంబంపై సర్కార్ కక్ష సాధింపు కొనసాగుతూనే ఉంది. జగన్ అరెస్ట్ నుంచి నేటి వరకు పలు సందర్భాల్లో అది బయటపడుతూనే ఉంది. తాజాగా ఉస్మానియా నిమ్స్ లో జగన్ చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అనుమతి నిరాకరించారు. ఆరోగ్య పరిస్థితి విషమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లిన వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ భారతిలను పోలీసులు అడ్డుకున్నారు. ఉస్మానియా ఆసుపత్రి గేటు వద్దకు రాగానే బారికేడ్లను మూసివేసి పోలీసులు వలయంగా ఏర్పడ్డారు. వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. జగన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందున చూసేందుకు తమకు అనుమతించాలని వారు పదే పదే విజ్ఞప్తి చేసినా పోలీసులు అనుమతించలేదు. మేమేమీ ఆందోళన చేయడానికి ఇక్కడకు రాలేదు. బిడ్డ ఆరోగ్యం క్షీణిస్తుందంటే కన్న తల్లిగా చూడాలని నాకు ఉంటుంది కదా అని విజయమ్మ గద్గద స్వరంతో కోరారు. లోపలకు పంపవద్దని తమకు ఉన్నత స్థాయి నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయని పోలీస్ అధికారులు నిర్ద్వందంగా తిరస్కరించారు. ఇదేమి న్యాయమంటూ తీవ్ర ఆవేదనతో విజయమ్మ భారతి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని వెనక్కు నెట్టారు. దీంతో అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసు అధికారులు ముందుకొచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. లోపలకు పంపడానికి తమకు అనుమతి లేదని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ను పిలిపించి జగన్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడిస్తామని చెప్పారు. జగన్ ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్కు తరలి వస్తున్నారని తెలుసుకున్న విజయలక్ష్మి, భారతి నిమ్స్ వద్దకు వచ్చారు. జగన్ ను చూడాలని తహతహలాడారు. కానీ ఇక్కడ అదే పరిస్థితి. జగన్ ను చూసేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో నిరాశతో వెనుదిరిగారు విజయమ్మ, భారతి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.